సంఖ్యాకాండం 4వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ప్రియులారా చూడండి, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను, జాగ్రత్తగా వినాలండి, వాళ్ళ యొక్క వంశముల చొప్పునను లెక్కించి వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 30 ఏళ్ళు మొదలుకొని 50 సంవత్సరాల వయసు కలిగి ప్రత్యక్ష గుడారంలో నోట్ ఇట్ ఈ మాట మనకు కావాలి. 30 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు అందరు చెప్పండి, సేవ చేయుటకు సేనలో పని చేయు చేరు వారందరికీ లెక్కింపబడెను. ఇక్కడ మనం గమనించాల్సింది, సేనలో పని చేయగలిగిన వారిని, హలో, చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పని వాళ్ళు కనబడుతున్నారు. ఈ రోజున కంటి నిండా జనం కనబడుతున్నా పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళని నింపడానికి నాకు కావలసిన పనివారు కనిపించడం లేదు. ఎవరో పనివారు, ఎలాంటి పనివారు, ఏ యోగ్యత కలిగిన పనివారు, ఏ అర్హత కలిగిన పనివారు, సేనలో పని చేయగలిగిన వీరులు పనివాళ్ళు కావాలి నాకు. సేవలో పని చేయగలిగిన ఏంటంటే సేవలో పని, సేవలో సేన. ఈ సేనలో పని అంటే సేవ అంటే పని ఏంటి? అందరు నా వైపు చూడండి. నేనప్పుడు వెస్లన్నని ఏసన్న గారు తెనాలికి పంపించారు, ఏది రన్నింగ్ టీంలో నుంచి. సరే, వెస్లన్న తెనాలికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలన్నీ నేను చూసుకుంటున్నాను రన్నింగ్ టీంలో. అప్పుడు అన్నాడు, అరే మన దగ్గర ట్రైనింగ్ చేయడానికి వచ్చున్నారు కదా కొత్తగా సేవకులు, వాళ్ళలో ఒక 5 మందిని మీతో కూడా తీసుకెళ్ళి కొంచెం తరబీదు చేయండిరా అట్లా అన్నాడు. సరేనని నేను ఒక 5 మందిని అక్కనడిగి, మేము మీటింగ్కి వెళ్ళేటప్పుడల్లా ఒక్కొక్క గ్రూప్ని 5 మందిని తీసుకెళ్తుంటే వాళ్ళల్లో ఒక కుర్రాడు, కొత్తగా వచ్చిన సేవకి వచ్చిన నా అబ్బాయి మాతో వస్తాడు. అక్కడ దిగుతాడు, దిగిన తర్వాత ఏ చెట్టో పుట్టో చూసుకుంటాడు, వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. నేను పిలిచి, తమ్ముడా ఏంటి, లైట్లు కట్టుకోవాలి, వైర్లు కట్టుకోవాలి, మైకులు పెట్టుకోవాలి, పాటలు పాడాలి, ఇన్ని పని పెట్టుకోండి, నువ్వు వాడు కూర్చున్నావంటే ఏమన్నాడు తెలుసండి, అనో పని చేయడానికి రాలా మేము ఇక్కడికి సేవకి. మరి ఎందుకు వచ్చా అంటున్నారండి? పని చేయడానికి రాలా ఏంటి? ఇప్పుడు మట్టి తవ్వి గోతులు తీయాలనా, మరి కర్రలు నిలబెట్టి వైర్లు కట్టాలనా, లైట్లు కట్టి మైకులు పెట్టాలనా? ఈ పనికి రాలేదు. మరి దేనికి వచ్చావు? సేవకు వచ్చా. వాక్యం ఏమంటుంది? సేవలో పని. చాలామంది పనివాళ్ళు ఉన్నారు, కానీ సేవలో ఈ సేనలో పని చేసే పని వాళ్ళు కావాలి నాకు. హలో, మీరంతా ఆటో దిగగానే అవ్వా అనుకుంటూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మీలో వెతుకుతున్నాడు నా దేవుడు. ఈ రాత్రి మిమ్మల్ని ఆత్మచేత కుమ్మరించడానికి మీలో వెతుకుతున్నాడు నా దేవుడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేనలో శ్రమించగలిగిన, కష్టపడగలిగిన, ప్రాణార్పణముగా పోయబడిన, సమర్పణ కలిగిన విశ్వాసులు కావాలి. సేవకులు లేవాలి, వారిని అభిషేకించాలి. ఎక్కడ వారు, ఎక్కడున్నారు? ఆయన బలమైన ఆ కను దృష్టి ఈ రాత్రి మిమ్మల్ని వెతుకుతుంది. ఎంతమంది మధ్యలో నువ్వు కూర్చొని ఉన్న
ఈ రాత్రి నా దేవుని శక్తి కలిగిన అభిషేకం నీ మీదకు దిగవచ్చుగాక. నా దేవుడు నిన్ను బలముగా అభిషేకించుగాక. ఇది పని, ఇది సేవ పని. సుఖాల వైపు కాదు, ఏదో దేవుడు మాకు ఇచ్చాడు మేము అనుభవిస్తున్నాము అని కాదు. నా ప్రియమైన సహోదరులారా, రోషంగానే చెప్తున్నాను, ధైర్యంగానే చెప్తున్నాను, హృదయం మీద చేయి పెట్టుకొని మంచి మనస్సాక్షితో చెప్తున్నాను. చిన్ననాడు ఏమి తెలియని వయసులో నా ఆత్మీయ తండ్రి దైవజ్ఞ లేసన్ గారి దగ్గరికి వచ్చాము. నేనే కాదు, మేమందరం కూడాను. మేము నేర్చుకుంది నా తండ్రి మనస్సు. అదిగో ఆ పనివాడు సేవలో ఎలాగా కరిగిపోయాడు. అదిగో ఆ పనివాడు సేవలో ఎలా ఆహుతి అయిపోయాడు. అదిగో ఆ పనివాడు ఎలా కొవ్వొత్తు వలె కరిగి 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 ఈ సేవ పని కలముట్టించాడు. ఈ మా కళ్ళతో మేము చూసిన దానినే మేము బాటగా వేసుకున్నాం. ఈనాటికి ఆయుధంగా ధరించుకున్నాం. సోమని వాణి సేవ కాదిదే. కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని విశ్రాంతి తీసుకొని సుఖపడిన వాణి సేవ కాదిదే. పనివాడి సేవ, పనివాని సేవ. ఆఖరి శ్వాస వరకు శరీరమే గొల్లగా మార్చబడి కళ్ళు కుళ్ళిపోయి ఒళ్ళు గొల్లైపోయి అలాగ ఆహుతి అయిపోతూ ఉన్నప్పటికీ ఏ పనివాడు మరణం అనే పడక మీద పడుకుని పిడికిలు బిగించి, దేవా ఇంకొక అవకాశం నాకు ఇస్తే ఈ భారతదేశాన్ని ఒక ఊపుతానని ఆఖరి కంఠముతో ఆఖరి స్వరముతో నినాదం పలికాడు. ఆ పనివాని సేవదే. ఒక్క రాత్రి కూడా తన గదిలో తన పడక మీద కాళ్ళు చాపి పడుకొనని శ్రమించిన పనివాని సేవ ఇది. రోషంగా మాట్లాడుతున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు మా కనుల ముందు పెట్టుకొనిన ఒక మాదిరి, మా కనుల మీద ఉంచుకొనిన, మా కనుల ముందు ఉంచుకొనిన ఒక మున్మాదిరి. సేవలో పనిలో కరిగిపోయిన పనివాడు. నేను విజయవాడలో యనమల కుదురులో ఉన్నానండి. నాకు ఫోన్ చేశారు శారదా కాలనీ ఆఫీస్ నుంచి. అన్న బయలుదేరాడు రాజమండ్రి. హలో, వినండి. అన్న బయలుదేరాడు రాజమండ్రి. అన్నకు ఉదయం 6 గంటలకి బాత్రూంలో పడ్డాడు. అన్నకి కాలు విరిగిపోయింది. కానీ రాజమండ్రి వెళ్ళాలని డేట్ ఇచ్చాడు అన్న. ఆరోగ్యం బాగోలేదు, ఒళ్ళు క్షీణించిపోతుంది. అప్పటికే అన్న చాలా కరిగిపోయాడు. ఆ రోజు ఏం జరిగింది? ఉదయం బాత్రూంలో పడ్డాడు, కాలు విరిగింది. అన్న రాజమండ్రి బయలుదేరాడు. బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నీకేమైనా అవకాశం ఉంటే వెళ్ళి అన్నను కలిసి బ్రేక్ఫాస్ట్ ఇవ్వగలరా అని అడిగారు నన్ను. పిచ్చోళ్ళలారా, ఏం మాట్లాడుతున్నారు మీరు? వెళ్ళగలరా ఏంటి? ఫోన్ పెట్టే. వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం టిఫిన్లో పెట్టుకొని రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయాను. అన్న బయలుదేరాడు. మరి కాలు విరిగితే ఎలాగ బయలుదేరేశాడు. వెంటనే పరుగున రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి సిగ్నల్ సెంటర్లో నిలబడిపోయాను. అన్న కారు కొరకు వేచి చూస్తున్నాను. అన్నకి కాలు విరిగింది. రాజమండ్రి బయలుదేరేశాడట. ఎలాగా ఏంటి? కాలు విరిగితే ఎలాగ బయలుదేరాడు? ఓకే,
చూస్తున్నాను, కళ్ళకి ఒత్తులు పెట్టుకొని చూస్తున్నాను. అన్న కారు వస్తూ ఉంది. నేను అన్న కారును చూడక మునిపి అన్న కారులో నన్ను చూశాడట. డ్రైవర్తో అంటాడట, ఈడేంటి ఈరోజు ఆదివారం వచ్చి ఎక్కడున్నాడు ఏంటి వీడు? చూసారండి, పనివాడి లక్షణం అది. వీడు ఎక్కడున్నాడేంటి? కారు వచ్చింది, అడ్డపడ్డాను, చెయ్యాపి అన్న. కారు ఆపాడు. వెంటనే వెళితే గ్లాస్ దింపాడు. అన్న, రే ఇక్కడున్నావేంటి? ఆరాధన టైం కదా అన్న. నాకు 10 గంటలకు ఆరాధన. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్న, మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. నాకెందుకు రా బ్రేక్ఫాస్ట్? ఆరాధన కదా, నువ్వు అక్కడ ఉన్నాను కదా అన్న. సరే కానీ నేను రాజమండ్రి దాకా వస్తానన్నా. నాకు తెలుసు అన్న మనసు, నాకు తెలుసు. మీకు ఎలాగ జరిగిందంట కదా అంటే అన్న ఒప్పుకోడు. అందుకని నాకు అన్న మనసు తెలుసు. అన్నా, నేను రాజమండ్రి దాకా వస్తానన్నా. ఎందుకురా? కాదన్నా, రాజమండ్రి దాకా వస్తాను. కాదురా, నీకు ఆరాధన ఉంది కదరా, నువ్వు వెళ్ళరా అన్న. కాదన్నా. అరే ఏం మాట్లాడుతున్నావు? ఆ బ్రేక్ఫాస్ట్ నాకు ఇచ్చి. నేను తింటాను లేను, వెళ్ళు. నేను తింటాను లేను, వెళ్ళరా. పిల్లల 2 కళ్ళతో నీళ్లు పెట్టుకున్నాను. వెనకడుగు వేసాను, కారు వెళ్ళిపోయింది. విజయవాడ టు రాజమండ్రి విరిగిన కాలు మడత పెట్టుకొని రాజమండ్రి వెళ్ళి విశ్వనాథ్ని పిలిచి, నీకు కార్డ్లెస్ మై కొనిపెట్టాను కదా, అది ఇది. అప్పటికే విశ్వనాథ్కి ఫోన్ వెళ్ళింది. విశ్వనాథ్ అన్నాడు, అన్నా కాలు విరిగిందంట కదా, ఎందుకు వచ్చారు మీరు? ఎట్లా భరించారన్నా? నాకు కాలు నొప్పి కంటే నా బిడ్డలు ఎదురు చూస్తున్నారన్న బాధ ఎక్కువగా ఉందరా. నా కాలు విరిగిపోయింది కాదనట్లేదు. నా కాలు విరిగిన బాధ కంటే నా బిడ్డల దేవుని వాక్యం కొరకు వేచి చూస్తున్నారే, నా బిడ్డల దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారే, వారిని నేను ఆశీర్వదించాలి, నా బిడ్డలను ఆశీర్వదించాలి అనే బాధ. నా ప్రియమైన సహోదరులారా, పనివాళ్ళు కావాలి. ఎలాంటి పనివాళ్ళు కావాలి? ఎలాంటి పనివారు కావాలి? ఎలాంటి పనివారి మీద అభిషేకం కుమ్మరించబడుతుంది? కాలు విరిగితే కాలు మడత పెట్టుకొని, అదిగో చూడండి, దాంట్లో నమ్మకమైన పనివాని సేవ, నమ్మకమైన సేవకుని పని. అదిగో చూడండి, ఆ ఎల్ఈడిలో చూడండి, కారులో కూర్చొని దేవుని మాటలు వినడానికి వచ్చిన ఆ ప్రజలను దీవించి ఆశీర్వదించి తన బిడ్డల్ని కనులారా చూసుకొనిన నమ్మకమైన పనివాడు, నమ్మకమైన పనివాడు. శరీరం కరిగిపోతున్నా, రక్తం ఆవిరైపోతున్నా, కంటి దృష్టి తగ్గిపోతున్నా, పని విడువని, కర్తవ్యం మరువని నమ్మకమైన పనివాడు. సేవలో సేనలో పనిచేసే పనివాడు కావాలి. ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు మన తండ్రి. ఆగస్టు 8, వినండి, మీకు తెలియాలి ఇవి. ఆగస్టు 8వ తేదీన ప్రభు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆగస్టు 1వ తేదీన బైబిల్ సెమినార్ ప్రారంభించబడింది. ఆగస్టు 1 బైబిల్ సెమినార్, ఆగస్టు 8 ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయేంటి? గట్టిగా ఎత్తుకుంటే 7 రోజులు. ఒకరోజు అంత స్పూన్ ఫీడింగ్, అప్పటికే అన్న శరీరం అంతా గుల్లైపోయింది, కరిగిపోయాడు. 8 రోజుల నిడివిలో ఏదంతా మెత్తగా చేసి ఒక స్పూన్ పెడితే తింటున్నాడు. ఉదయాన్న కొంచెం తిన్న తర్వాత అందరం అక్కడే ఉన్నాం. పిలిచి అంటాడు, నన్ను బైబిల్ సెమినార్కి తీసుకుని వెళ్ళరా, నేను వాక్యం చెప్పాలి కదా. చూసారా, ఉన్నారండి పనివారు. ఎలాంటి పనివాడు కావాలి? సేవలో సేనలో పనిచేసే పనివాడు కావాలి. నా పిల్లల దగ్గరికి తీసుకుని వెళ్ళరా. విసలన్న అన్నాడు, అన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మీరు బాగైన తర్వాత వెళ్తారు కదా, 4 రోజుల తర్వాత మీరు క్లాస్కి వెళ్తురు అన్నా. అట్లా అంటే 2 కళ్ళల్లో నీళ్లు కార్చాడు. 2 కళ్ళల్లో నీళ్లు కార్చి, రే
నా పిల్లల్ని నేను చూసుకోకూడదా? నా పిల్లల్ని నేను చూడాలిరా, నా పిల్లల్ని నేను చూడాలిరా. ఆయన కళ్ళల్లో నీళ్లు చూడగానే ఏం చేయాలో అర్థం కాక ఆయన మంచాన్ని అట్లాగే బయటకు పట్టుకొచ్చేసి బైబిల్ సెమినార్కి తీసుకెళ్ళి ఆ బైబిల్ సెమినార్ పిల్లలకి కనబడేటట్లు మంచాన్ని ఇట్లా ఏటవాలుగా పెడితే మైక్ కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఒకరు మైక్ చేతి దగ్గర పట్టుకుంటే మరణం అనే మంచం మీద పడుకొని కూడా తన బిడ్డల్ని కళ్ళారా చూసుకొని 30 గంట వాక్యం చెప్పాడు వాళ్ళకి. అదే ఆయన చివరి సందేశం. త్రిత్వాన్ని గురించి 30 గంట నోట్లో మాట పెగలట్లే. శక్తి కూడగట్టుకుంటాడు, శరీరంలో ఉన్న బలాన్ని కూర్చుకుంటాడు. 30 గంట. నా ప్రియులారా, ఈ చరిత్రని మీకు ఎందుకు చెప్తున్నాను? ఏదో నా ఆత్మీయ తండ్రిని పొగుడుకోవడానికి కాదు, మీ దగ్గర మన్నను పొందడానికి కాదు. మేము చూచిన పనివాడు అట్లాంటి వాడు, మా ముందున్న మాదిరి అట్లాంటి వాడు, మేము నేర్చుకున్న హితోపదేశం అట్లాంటిది. ఈనాటికి దేవుడు మాకు ఇచ్చిన కృపని తలంచుకుంటూ, దేవుడు మాకు ఇచ్చిన కృపని ఆధారం చేసుకొని, దేవుడు మాకు ఇచ్చినటువంటి బలాన్ని కూడగట్టుకొని ఆ తండ్రి అడుగు జాడలను చూస్తూ దేవుడు మాకు ఇచ్చిన ఈ పరిచర్యని భుజస్కంధాల మీద పెట్టుకొని బాధ్యతతో భారంతో ముందుకు వెళుతున్నాం. అవును, ఈ రాత్రి నేను ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నాను? ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ రాత్రి మీ అందరి మీద కుమ్మరించబడును గాక. ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకమే ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ త్రాకును గాక. ఆ నమ్మకమైన పనివారి మీద కుమ్మరించబడిన అభిషేకమే నీ దరికి చేరుగాక, నీ తల మీదకి వచ్చుగాక, నిన్ను అభిషేకించుగాక. ఆ నమ్మకమైన పనివానిని నింపిన ఆ అభిషేకం ఆనాటికే ముగించబడలేదు. యెషయా గ్రంథంలో మీరు చదువుతారు, నీ మీద కుమ్మరించబడిన ఆత్మ నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద, నీ సంతతి మీద నేను కుమ్మరిస్తాను అన్నాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఆ నమ్మకమైన పనివాడు ఏ అభిషేకంతో అభిషేకించబడ్డాడో, ఆ నమ్మకమైన పనివాడు ఏ అభిషేకంతో పని చేశాడో, ఆ నమ్మకమైన పనివాడు ఏ శక్తితో పరిచర్య చేసి ముగించాడు. ఆ అభిషేకమే ఈ రాత్రి మీ అందరి మీద కుమ్మరించబడును గాక. ఆశించండి, కోరుకోనండి, ప్రార్థించండి, ప్రాధాయపడండి, మనసును తిప్పండి. ప్రభువా నన్ను అభిషేకించు. ఎవరికి ఈ అభిషేకం? పని కత్తెల మీద, పనివారి మీద. ఏ పనివారు? ఈ పనివారు 3 విషయాలు చెప్పాను. 1, దేవునితో కలిసి పనిచేసే పనివాడు. 2, తనకు అప్పగింపబడిన పనిని చేసే పనివాడు. 3 సేవలో పనిచేసే పనివాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ అభిషేకం కావాలనుకున్న వాళ్ళు, ఆ నమ్మకమైన పనివాని మీద కుమ్మరించబడిన అభిషేకం నా మీదకి రావాలని ఆశించిన వాళ్ళు, ఆ అభిషేకం చేత నేను నింపబడాలి ఆశ కలిగిన వాళ్ళు మోకరించండి, చేతులెత్తండి, ప్రభువుని అడగండి. ప్రభువా నన్ను అభిషేకించు, ప్రభువా నన్ను నింపు, ప్రభువా నీ శక్తితో నింపు. నా పితరుల మీద కుమ్మరించబడిన అభిషేకం, నా పితరులను తాకిన అభిషేకం, నా పితరుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా పితరుల మీదకు పంపిన అభిషేకాన్ని
ఈ రాత్రి నా మీద పంపండి, కుమ్మరించండి, ఈ శక్తిని పంపండి, అభిషేకించండి. అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి ప్రభుని, అడగండి, అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. పరిశుద్ధాత్మాభిషేకం, పరిశుద్ధాత్మాభిషేకం. అది ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. పొందుకో దేవుని శక్తిని, పొందుకో దేవుని శక్తిని, పొందుకో దేవుని శక్తిని. చెప్పసఖ్యము కాని మూలుగలతో ఆనాడు అపోస్తలుల మీద కుమ్మరించబడిన అభిషేకం, వాక్శక్తి నిశ్చయముగా నా దేవుడిని అనుగ్రహించుగాక, నిశ్చయముగా నా దేవుడు నిన్ను నింపుగాక, నిశ్చయముగా నా దేవుడు బలమైన హస్తం నీ మీద పెట్టబడును గాక. చెప్పసఖ్యము కాని శక్తితో నింపబడుతువు గాక. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ పొందుకో దేవుని శక్తిని, పొందుకో దేవుని శక్తిని. దేవుని అభిషేకం. Yes, yes, yes. Hallelujah. Hallelujah. ఏలియా మీద కుమ్మరించబడిన అభిషేకం, ఎలీషా మీద కుమ్మరించబడిన అభిషేకం, మేడగదిలో కుమ్మరించబడిన అభిషేకం. నీ ప్రజలను నింపండి, ప్రజలను నింపండి, నీ ప్రజలను నింపండి, ప్రజలను నింపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినములో తన పరివారి మీద, పనికత్తెల మీద ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు తన శక్తితో నిన్ను నింపబోతూ ఉన్నాడు. కుడి చేతిని పైకెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో. ప్రతి వాళ్ళు కుడి చేతిని పైకెత్తి ఒక తీర్మానంతో, యేసుతో కలిసి పని చేస్తాను. పని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే నా యేసుతో కలిసి పని చేస్తాను. దేవుడు నాకు అప్పగించిన పనిని నేను జరిగిస్తాను. ప్రభు ప్రతివానికి పనిని అప్పగించాడు. నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా జరిగిస్తాను. నా బాధ్యతను నేను చక్కగా నిర్వహిస్తాను. ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రభు సన్నిధిలో. సేవలోను సేనలోను పనిచేసే అవకాశాన్ని ప్రభు నీకు ప్రసాదించారు. సోమరిగా ఉండొద్దు, తీర్మానం చేసుకో. దేవుడు తన ఆత్మశక్తితో ఈ రాత్రి నిన్ను నింపబోతూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేమా స్వరూపి, దయావాత్సల్యత గల దేవ, కృపాసత్య సంపూర్ణుడైన తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్త రాత్రి రోషము కలిగిన దేవుడుగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకే స్తోత్రం తండ్రి. మీ బలమైన ఆత్మను ఒక్కొక్కరి మీద కుమ్మరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. కోత విస్తారం, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. పనివాళ్ళ కోసం వేడుకోమని మీరు సెలవిచ్చారు స్వామి. నీ పనివారి మీద, పనికత్తెల మీద ప్రభు ఆత్మను కుమ్మరిస్తానని అభయం ఇచ్చిన దేవుడవు. దయగల దేవా, ఎందరో పనివాళ్ళు ఉన్నప్పటికీ నీతో కలిసి పని చేసేవాళ్ళు సేవలు లేకపోవడం వేదన. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆవరణలో కూడి వచ్చిన ఒక్కొక్కరు ఇది మొదలుకొని నీతో కలిసి పని చేసే తండ్రి ఆ ప్రతిష్టను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి వారికి అప్పగించిన పనిని గుర్తించి తమ బాధ్యతను చక్కగా నిర్వహించే కృపనిమ్మని వేడుకుంటున్నాం ప్రభు. సేవలోను సేనలోను పనిచేసి ప్రత్యక్షపు గుడారపు పరిచర్యలో కొనసాగించబడడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. విన్న మాటలు పెడచెవిని పెట్టకుండా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ రాత్రి నా తండ్రి, ఈ గుడారాల పండుగను ముగించుకుని వెళుతున్న ఒక్కొక్కరి మీద మీ ఆత్మ బలముగా దిగివచ్చునుగాక. ఒక్కొక్కరు నీ శక్తిని పొందుదురుగాక.
పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరి పట్ల మీరు ఘనమైన కార్యాలు జరిగించుదురుగా. నిలిచి నీ వాక్యాన్ని అందించిన మీ సేవకులను బట్టి మీకు స్తోత్రం. వారిని మరింత కృపతో బలముతో నింపి నడిపించమని వేడుకుంటున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ఆశీర్వాదకరం. మా ఆత్మీయ తండ్రిని ప్రభువా, ఈ రాత్రి మరొక్కసారి ప్రభువా మేమందరూ జ్ఞాపకం చేసుకొని వారి సేవా ఫలమును ప్రభువా తలంచుకుంటూ తండ్రి వారు చేసిన పరిచర్యను మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకుని కృపను మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుల అడుగుజాడలో చక్కగా నడవడానికి హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ సేవకుని ప్రభువా మేము మాదిరిగా ఉంచుకొని వారి అడుగుజాడలు నడిపించబడడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చెప్పండి గట్టిగా ఆమేన్.